కృషి చేసామో ఆ విధంగా కృషి. అలాగే మన మంత్రి వర్గంలో ఓపిక సాయంత్రంలో చప్పట్ల మధ్య ఆయన ఓపిక ఏదైతే మొన్న 175కి 164 సీట్లు 93% స్ట్రైక్ రేట్తో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించామో రేపు జరిగేటువంటి ప్రతి ఎన్నిక కూడా ఆ స్ట్రైక్ రేట్ను దాటి విజయం సాధించేటువంటి విధంగా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో దాన్ని మనం పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా దాన్ని అమలు చేసి ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈవేళ మినిస్టర్ అయిన తర్వాత బాధ్యతలు ఎక్కువ మోస్తూ, ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇప్పుడు ఈవేళ వచ్చి ఎంతకాలమే దగ్గర 8 నెలలు 9 నెలలు అవుతుంది ఈవేళ గవర్నమెంట్ వచ్చి. ఈ 8-9 నెలల నా పని కూడా మీరు విశ్లేషించుకోండి. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైనటువంటి శాఖ, ఆయన రివ్యూస్ లో కానీ ఆయన వర్క్ లో కానీ 50% ఇరిగేషన్ మీద పెడతాడు. వాస్తవం కూడా, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్ అనేది వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయం అంటే ఇరిగేషన్ డెవలప్ చేస్తేనే అక్కడ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కెనాల్స్, డ్రైన్స్ ఇవన్నీ స్ట్రెంగ్తన్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. చేత అంత టైం ఆయన స్పెండ్ చేస్తాడు, అంత బడ్జెట్ కూడా ఆయన పెడతాడు. దానికి తగిన రీతిలో మేము కూడా పని చేయాలి. మన ఇరిగేషన్ కానీ లేదా కాన్స్టిట్యున్సీ కానీ ఈ రెండూ తప్ప ఎక్కడ కూడా మనం 1 మినిట్ కానీ 1 అవర్ కానీ నేను ఎక్కడ వేస్ట్ చేయట్లా. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి మనకు ఉన్నటువంటిది 3 రోజులే. మంచిగా దయవుంచి ప్రతిరోజు కూడా బ్యాలెట్ నమూనా పట్టుకెళ్ళి 1 అనేది దాని మీదే ఇట్లా మీరు 1 వేయాలి, వాళ్ళు ఇచ్చిన పెన్ తోటి వేయాలి అని వాళ్ళ ప్రికాషన్స్ కూడా వాళ్ళకి చెప్పి అని ఆ రకంగా మీరు వాళ్ళకి తర్ఫీదు ఖచ్చితంగా ఇవ్వాలి. వెళ్ళినప్పుడే వాళ్ళ బూత్ ఎక్కడ, వాళ్ళ స్టేషన్ ఎక్కడ కూడా చెప్పాలి, పోలింగ్ స్టేషన్. 27 తర్వాత మళ్ళీ మధ్యలో మనం అందరం కూడా కలవలేదు కాబట్టి ఇదే మీరు ఫైనల్ మీటింగ్ కాబట్టి ఎలక్షన్ వరకు కొంచెం దీన్ని తూచా తప్పకుండా మన సమన్వయం